పూజితతో సజ్జల భేటీ. వైసీపీ నేతగా పూజిత. మజ్జిగ చలివేంద్రం పంపిణీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి. గత ప్రభుత్వంలో రైతులకు నరకం. ఎమ్మెల్యే సోమిరెడ్డి. స్కూల్స్ ని బెస్ట్ స్కూల్స్ గా చేస్తా మంత్రి నారాయణ. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కాకాని కుమార్తె పూజితతో కొంతసేపు మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కాకాని కుమార్తె పూజితతో కొంతసేపు మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి వైసీపీకి ప్రత్యామ్నాయ నేతగా కాకాని పూజిత సంసిద్ధమయ్యారు. గత 3 నెలలుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుల విషయంలో కోర్టులు, జైళ్లు తిరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేత, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నియోజకవర్గ బాధ్యతలు పూజిత తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకానికి బెయిల్ ఎప్పుడొస్తుందో తెలియని నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి స్థానంలో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన నేపథ్యంలో పూజిత రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నట్టు తేటతెల్లమవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓ ప్రత్యేకమైన శైలి. జిల్లా పరిషత్ చైర్మన్ గా సర్వేపల్లి నుంచి 2024-2019 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికై వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి కాకాని రమణారెడ్డి రాజకీయ వారసత్వాన్ని గోవర్ధన్ రెడ్డి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై రుస్తమ్ మైన్స్ విషయంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, అక్రమ పేలుడు పదార్థాలు మైన్లో పెట్టారన్న ఆరోపణలతో ఆయన చుట్టూ కేసులు ఉచ్చుబిగించుకున్నాయి. ప్రస్తుతం కాకాని జ్యుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు. ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి కాకాని లేని లోటు కనిపించింది. ఒకవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా 11 నియోజకవర్గాలను కలియ తిరిగి అవసరమైన నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా తానున్నానని భరోసా ఇచ్చిన కాకానికి కేసులు అనివార్యమైన నేపథ్యంలో సర్వేపల్లిలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దీంతో ఆయన కుమార్తె కాకాని పూజిత నియోజకవర్గంలో తన తాత రాజకీయాల వారసత్వాన్ని, తండ్రి వారసత్వ రాజకీయాన్ని నేను తీసుకుంటాను అంటూ ముందుకు వచ్చారు. దీంతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కాకానికి కేసులు ఎప్పుడు పూర్తవుతాయి, ఎప్పుడు బయటకొస్తారు, ఇప్పట్లో బయటికి వస్తారా, రాలేరా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లిన కాకానికి బెయిల్ దొరకకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం చెందారు. మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్యకాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు. అది కూడా ఏంది, ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని ఒక చిన్న కేసు, ఆ కేసులో నుంచి బయటకు తీసినారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని, అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి, ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు. ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు. దీంతో కాకాని పూజిత రంగంలోకి దిగారు. అందరి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అధిష్టానంతో టచ్లోకి వెళ్లారు. పార్టీ పరంగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని,
పార్టీ కార్యక్రమాలు అన్నిట్లో ఆమె ముందున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అర్ధరాత్రి తలుపు తట్టినా తాము సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలిచ్చారు. ఈ ఎన్నికల్లో అని కాదండి, నాన్న వెళ్ళిన ప్రతి పబ్లిక్ ఎలక్షన్స్లో నేను ప్రజలతో తిరిగాను, ప్రజల్ని కలిశాను. మా నాన్న కంటే ముందు తాతయ్య అప్పటి నుంచి నేను సుపరిచితున్నే. ఎందుకంటే పదలకూరు అనేది మా సొంత గ్రామం, మేము చాలాసార్లు చెప్పాము. పదలకూరు గ్రామానికి కాకాని రమణారెడ్డి మనవరాలుగా, అదేవిధంగా మిగిలిన నియోజకవర్గ ప్రజలకి కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురుగా నేను ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళు నాన్న ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా వచ్చి అక్క ఇట్లా అని చెప్పి నన్ను దగ్గర తీసుకొని మాట్లాడడం కానీ, అమ్మ పాప అని పలకరించడం కానీ. అంటే ఒక చిన్న ఉదాహరణ, నన్ను ఎవరు పేరు పెట్టి పిలవరు. అందరికి కొంతమందికి కూతురులాగా, కొంతమందికి చిన్నపిల్లలాగా, కొంతమంది పాప అంటారు, కొంతమంది పూజమ్మ అంటారు, కొంతమంది అక్క అంటారు. అంత దగ్గర అనుబంధం ఉందండి నాకు నియోజకవర్గ ప్రజలందరితో. కాబట్టి ఈరోజు నేను వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎప్పుడూ మా ఇంటికి ఏ టైంలో అయినా రావచ్చు. ఇది నేను చెబుతున్నాను. ఎవరైతే మాట్లాడుతున్నారో మాకెవరు లేరు, మాకు ఇప్పుడు పార్టీలో గోవర్ధన్ రెడ్డి గారు లేరు కాబట్టి నియోజకవర్గానికి ఏమైపోతుందో అన్న వాళ్ళకి భయపడవలేదు, నేను ఉన్నాను అని చెప్తున్నాను. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులకు మేము ఎప్పుడూ ఉంటాము. మా నాన్న ఉంటే కూడా అవసరానికి నా దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నేను ఇక్కడే ఉన్నాను, గత 2 ఏళ్ళుగా నేను ఇక్కడే ఉన్నాను. దాంట్లో ఇబ్బంది పడాల్సిందేముంది. ఈరోజు నేను నియోజకవర్గ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే నేను దగ్గరుండి చూసుకుంటాను వాళ్ళందరితో పాటు. జూన్ 4న జరగబోయే వంచన దినోత్సవంలో కాకాని పూజిత సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వెంకటాచలంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నేతలు కేసుల భయంతో ఉన్న పూజిత మాత్రం సర్వేపల్లి కార్యకర్తలకు అండాదండ అనే సంకేతాలతో ముందుకు వెళ్తున్నారు. దీంతో సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీకి పూజిత రాక బూస్ట్ ఇచ్చినట్టయింది. తమ నేత రాకున్నా ఆయన తనయి ప్రస్తుతం వైసీపీలో జోష్ నింపుతుందన్న నమ్మకానికి కార్యకర్తలు వచ్చారు. దీంతో సర్వేపల్లి నియోజకవర్గంలో పూజిత రాక హాట్ టాపిక్ గా మారింది. విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు బీకాం 1983-86 మిత్రమండలి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజు ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. వీరందరూ 1983-86 పూర్వ విద్యార్థులు. ఆ రోజుల్లో బీకాం చదివే రోజుల్లో అందరూ స్నేహితులు కాబట్టి ఈరోజు అందరూ కలిసి ముఖ్య స్నేహితుడు మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేతుల మీదుగా చివరి రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి పూర్వం వాళ్ళు చదివే రోజులు గుర్తుకొచ్చి అందరూ కలిసిమెలిసి బీఆర్సీ కళాశాలలు పరిశీలించడం జరిగింది. వేసవికాలంలో అనేక సంస్థలు, అనేక సంఘాలు మజ్జిగ సర్వీసులు అనేక ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా విఆర్ కళాశాల 1983-86 ఆ యొక్క 3 సంవత్సరాలు మేమందరం కూడా బీకాం విద్యార్థులని వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఏర్పడి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వాళ్ళు మాత్రం రోజు మజ్జిగ వితరణ చేసి పుణ్యం సంపాదించారు. కానీ నాకు మాత్రం అవకాశం లేదు. ఈ రోజు నాకు చెప్పను కూడా చెప్పలేదు. ఈరోజు చివరి రోజు ముగింపు కార్యక్రమానికి పిలవటం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ తాకుండా ఇంకా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు శక్తినంత మేరకి చేయాలని, అందుకు స్థానిక ఎమ్మెల్యేగా మా సంపూర్ణ సహాయ సహకారం ఉంటాయని తెలియజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మొత్తుకూరు మండలం పిడతాపోలూరు, ముసునూరువారిపాలెం పంచాయతీల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు నరకం చూశారన్నారు. నియోజకవర్గంలో 38,497 మంది పింఛన్దారులకు 16.64 కోట్లు పంపిణీ చేశామన్నారు. వ్యవసాయం, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు మూసేసి జగన్ ప్రజలకు డబ్బులు పంచుతున్నారని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. దేశంలో గణాంకాల ప్రకారం అభివృద్ధి సూచికలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రావటం చంద్రబాబు చేసిన కృషి అన్నారు. ఈసారి మీరు ఫిగర్స్ చూస్తే ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 38,497 మందికి ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ జూన్ 12 ఆ కొత్త పెన్షన్లు అవి ఇంచుమించు 2,000 చిల్లర ఒక్క నియోజకవర్గంలో యాడ్ అవుతుంది. ఒక నెలకి
16,64,87,500 రూపాయలు పంపిణీ జరుగుతుంది సర్వేపల్లి నియోజకవర్గం. జిల్లాలో 3,02,628 మందికి పింఛన్లు పంపిణీ జరుగుతుంది. దానికి 131 కోట్ల ఒక్క నెల్లూరు జిల్లాలో నెలకి 131,51,08,000 రూపాయలు నెలకి పంపిణీ జరుగుతుంది. సంవత్సరానికి 33,000 కోట్లు రాష్ట్రంలో జరుగుతుంది. మళ్ళీ జూన్ 12 కొత్తగా పింఛన్లు యాడ్ అవుతున్నాయి. ఇవన్నీ దాదాపు 4,000 రూపాయల పింఛన్లో 2,800 చిల్లర ఒక్క చంద్రబాబు నాయుడు గారు పెంచారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కలిసి 1,100 చిల్లర పెంచారు. 4,000లో 2,800 చిల్లర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయము, 1,100 చిల్లర కాంగ్రెస్ వైసీపీ ముఖ్యమంత్రులు అందరూ కలిసి పెంచిన పింఛన్. సో ఎన్టీ రామారావు గారి సృష్టి ఇది. అట్లే నెక్స్ట్ మంత్ అన్నదాత సుఖీభవ, అట్లే తల్లికి వందనం, చదువుకునే పిల్లలకి 15,000, రైతులకి 20,000 రూపాయలు, అర ఎకరా ఉన్న 20,000, ఎకరా ఉన్న 20,000, 5 ఎకరాలు ఉన్న 20,000. ఏంటంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి కలిపి 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు 14,000 కలిపి 20,000 రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ జూలైలో ఇవన్నీ జరిగిపోతాయి. ఆగస్టు 15 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అది కూడా మొదలు కాబోతుంది. అనుకున్నవన్నీ వన్ ఆఫ్టర్ వన్ చేసుకుంటూ పోతుంది కూటమి ప్రభుత్వం. వాళ్ళ మాదిరిగా మొత్తం అభివృద్ధి, ఇటు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలు మూసేసి నేను మీకు డబ్బులు వేసాను. అంతిమంగా నష్టపోయింది రాష్ట్రం, నష్టపోయింది రాష్ట్ర ప్రజలు, నష్టపోయింది. ఈరోజు గ్రోత్ రేట్లో ఈ సంవత్సరంలో దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి అనుభవం, కూటమి ప్రభుత్వం ఆశీస్సులు. ఇక్కడ వాజ్పేయి గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ. సరే, ఏదేమైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు రైతులు, ప్రజలు నరకం చూశారు. నరకం. ఈరోజు అన్నీ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ఆస్తులు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎక్కడ ఇబ్బందులు ప్రజలు పడితే వచ్చుకునే ప్రసక్తి లేదు. అన్ని సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటాం. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 3వ డివిజన్ జాఫర్ సాహిబ్ కాలువ కట్టుపై మంత్రి నారాయణ చేతుల మీదుగా పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేపట్టారు. 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి తెలియజేశారు. ప్రతి నెల ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెలాఖరు ఆ నెల ఎకరా కానీ 1వ తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ, ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తామని. ఎలక్షన్స్ ముందు మండు టెండలు, ఆ మండు టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటికాడు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రండి, అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు. అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, సచివాలయాలు ఉన్నారు, సచివాలయ సేవను పంపించండి, ఇబ్బంది లేదు. చెప్పిన ఇల్లా మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇల్లా గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్ గా సచివాలయం పిలిపించి ఆ ఎండలో, మండు టెండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం రాగానే ఫస్ట్ 4,000 పెన్షన్ చేస్తాను, చేయటమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు. మార్చి, ఏప్రిల్, మే అన్న ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ మార్నింగ్ మొదలుపెట్టాలి. ఒకవేళ 1వ తేదీ ఆదివారం గానీ ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి. ఈ నెల 1వ తేదీ, నెక్స్ట్ మంత్ లో 1వ తేదీ ఆదివారం వచ్చింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇవ్వమని చెప్పారు.
రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం 6 గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇస్తున్నారు. నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఇవ్వటంలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళా ప్రజలే. ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా, మళ్ళా పెన్షన్స్ ఇవ్వాలా, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు లేదు. యువత భవిష్యత్తు అంధకారం. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్. అందుకని ఎలక్షన్స్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళని నమ్మంటున్నారు. ఇక్కడికి మీరు రండి, మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం. ఈ రోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ యాక్చువల్ గా ఈ రోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక 2 years to 3 years పడుతుంది. ఒక 10,000 కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేరు. మొదలు పెట్టిన తర్వాత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు పడుతుంది. ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో 100కి 100 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం. అన్న ప్రకారమే దాన్ని మొదలు పెట్టాము. ఉచిత బస్సు ప్రయాణం మహిళల కన్నా ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. అంతేకాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాం. ఈ అకాడమిక్ ఇయర్ June 11th అయిపోద్ది. కొత్త అకాడమిక్ ఇయర్ June 12th స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యమంత్రి గారు June 12వ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు. ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ June 12వ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20,000 ఇస్తామని చెప్పాం. మేనిఫెస్టోలో పెట్టారు. 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. 3 ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేదు. గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు, ఒక ప్రణాళిక లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార అనుభవంతో ఈ రోజు యాక్చువల్గా చేశారు. అదేవిధంగా 32,000 కోట్లు పెన్షన్స్ అవుతుంది. 68 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. 68 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 32,000 కోట్ల రూపాయలు. నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో 20,828 మంది పెన్షన్స్ ఇస్తున్నాం. 20,828 అంటే 94,000 ఇళ్ళు ఉన్నాయి. అంటే దాదాపు దాంట్లో 20,828 ఇళ్ళు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. దానికి అయ్యేది 9,06,84,000. నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లు కలిసి 45,755 మంది పెన్షన్స్ ఇస్తున్నాం. దాని అమౌంట్ ఎంతంటే 19,98,79,500 రూపాయలు. ఇవన్నీ డబ్బులుండి కాదండి, డబ్బులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవం ఈరోజు చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అయింది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ స్టార్ట్ చేశాం. నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కులు 1 year లో డెవలప్ చేశాం. స్కూల్స్, విఆర్ఐ స్కూల్ రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న స్కూల్ మూలాపేట స్కూల్ కూడా ఏదైతే విఆర్ఐ స్కూల్ నేను చేశాను అదే విధంగా చేస్తున్నారు. అదే విధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకటి తీసుకున్నారు. వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్ గా ఒక స్కూల్ తీసుకోమన్నాను, ఆర్ఎస్ఆర్ స్కూల్. రేపు ఉదయం వారు వస్తున్నారు, వారితో మాట్లాడి వారికి అలాట్ చేస్తాను. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న 54 స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నేను అప్పీల్ నుంచి వచ్చానని ఖచ్చితంగా ఈ 1 year లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్ గా ఈ కట్ట మీద దాదాపు 50-60 మంది ప్రతిరోజు పాశ్వనికి పోతారంట, అంటు దోమటానికి, చిమ్మటానికి, వంట వండటానికి.
అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వదలుచుకున్న స్కూల్స్ లో. ఇప్పుడే యాక్చువల్ గా ఆ తల్లులు పిలవమని అక్కడ ఉంటే హాస్పిటల్కి పోయి ఉంటే సరే, లేకుంటే ఆ తల్లులు పిలిస్తే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అవుతామని, వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి, పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలని, ఏం చేయాలి కోరుకుంది, ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, డాక్టరా. ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, డాక్టరు, ఇంజనీరు, లాయరు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలంటది. ఒక సైంటిస్టు, ఒక మిలిటరీ ఆఫీసరు, ఒక లాయరు, ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి, కొందరికి అవకాశాలు ఉండవు. అవకాశాలు లేని వాళ్ళకి P4 ప్రోగ్రామ్ లో అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం. P4 అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే రాష్ట్రంలో ఉండే టాప్ 10% ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయి ఉండారో అన్ని రకాలుగా, వాళ్ళు బాటమ్ లో ఉండే 20% ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు, మెంటరింగ్ అంటే ఏమేమి పాసిబిలిటీ ఉన్నాయి వాళ్ళు డెవలప్ కావడానికి సజెషన్ చేయటం, ప్రభుత్వం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం, ఇంకేదైనా వాళ్ళు సొంతగా హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం. ఇదే P4 ప్రోగ్రామ్. ఈ P4 ప్రోగ్రామ్ లో ఈ స్కూల్స్ లో ఎవరైతే పిల్లల్ని చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి మ్యాప్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, త్వరలో చేస్తాం. ఈ రోజు నెల్లూరు సిటీలో 6,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ప్రిన్సిపల్ స్కూల్స్ లో. నెల్లూరు సిటీలో 6,000 మంది స్కూల్ చదువుతున్నారు. నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపల ఈ స్కూల్స్ లో 10,000 మంది చదువుతారు. ఈ రోజు 6,000 ఉన్నారు, 6,000 మంది ఉన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో 10,000 మంది అవుతారు. ఎలా అవుతారు మీరు అడగచ్చు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు. నేను చేయలేదు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 54 స్కూల్స్ ఇవ్వబోతున్నా. ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవ్వబోతున్నా. 2014-19లో చేశాను. రాష్ట్రంలో 2,000 మున్సిపల్ స్కూల్స్ లో చేశాను. ఈ యొక్క మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేయమన్నారు. చేస్తే దాని మీద యాక్చువల్ గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు. వాడి సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ ని మంచి స్కూల్స్ గా, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ గా చేస్తానని మీ అందరికీ తెలియదు.